మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆయన కృపలో భద్రపరిచి, ఘనమైన ఆశీర్వాదాలు మీ అందరికీ అనుగ్రహించి, దినమంతా కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఇస్తున్న అద్భుతమైన మాట. నువ్వు ఏ స్థలంలోని నువ్వు ఉన్నా, ఏ స్థలంలో నువ్వు ఒకవేళ నీ యొక్క ప్రయత్నాలు చేస్తున్నా, ఆ స్థలానికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో ఆశీర్వాదం, దీవెన కోసం ఒకవేళ ఎదురు చూస్తూ, నీ యొక్క ప్రయత్నాలు ఆశీర్వాదకరంగా ఉంటే బాగుంటుంది, ఈ వ్యవసాయం, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం, ఈ చదువు అని నువ్వు ప్రయత్నం చేస్తూ, అవి ప్రయోజనకరంగా లేనప్పుడు, అవి రానప్పుడు, ఆ ప్రయోజనకరమైన లాభాలు రాక ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో. ఒకవేళ ఈ రోజున ఎంతో డబ్బును ఖర్చు పెట్టాను, పెట్టుబడిగా పెట్టాను, ఇన్వెస్ట్ చేశాను, ఎలా ఉంటుందనే భయంలో నువ్వు బ్రతుకుతున్నావేమో. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే దేవుడు అంటున్నాడు, నేను ప్రతి స్థలంలోనికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక కాషన్ ఉంది. అదేంటంటే ఒక ప్రత్యేకమైన ఒక హెచ్చరిక, లేదా నువ్వు ఇది చేస్తే అది నేను చేస్తాను అనే ఒక ఆబ్లిగేషన్ ఏంటయ్యా అంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ ప్రాంతానికైతే వెళతావో అక్కడ ఒక బలిపీఠం కట్టు. నువ్వు ఆ బలిపీఠం కట్టి ఎప్పుడైతే నువ్వు ఆ బలిపీఠాన్ని నా కోసం సిద్ధపరుస్తావో, నేను అక్కడికి నువ్వు ఏ స్థలంలో బలిపీఠం కడితే ఆ స్థలములోకి నేను వచ్చి నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఎవరికి చేశాడు ఈ వాగ్దానం? ఇప్పుడు మన జీవితంలో ఎందుకు ఈ వాగ్దానం మరలా మనకు ఆయన పునర్నిర్మిస్తున్నాడు అనంటే, ఇశ్రాయేల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు ఏమనంటే, నేను నా యొక్క నామమున జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో నువ్వు ఎక్కడైతే బలిపీఠం కట్టి, ఎక్కడైతే నువ్వు ప్రత్యేకంగా నా మహిమార్థమై నా నామాన్ని గణపరచడం కోసం నువ్వు బలిపీఠం కడతావో, అక్కడ నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలు సఫలం అవడం కోసం నేను అక్కడికి వస్తాను అని ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన వాగ్దానం చేశాడు. ఎందుకనంటే ఈ లోకంలో నువ్వు ఏ నామాన్ని స్మరించినా ఆ నామం వల్ల నీకు ప్రయోజనం కలగదు, కానీ నువ్వు దేవుని నామాన్ని స్మరిస్తే నీకు ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను ప్రయత్నాలు చేస్తున్నాను, పని చేస్తున్నాను, అన్నీ చేస్తున్నానని. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, నీ ప్రయత్నాల్లో అది నీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే నీ యొక్క గృహ నిర్మాణం కావచ్చు, నీ యొక్క కుటుంబ నిర్మాణం కావచ్చు, నీ వ్యాపార వ్యవసాయం కావచ్చు, నువ్వు ఏదైనా కానీ నువ్వు పని చేసుకుంటూ, నువ్వు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ స్థలములో దేవుని యొక్క నామాన్ని గణపరిచే స్థలాన్ని, లేకపోతే అభిషేకించబడిన స్థలాన్ని, నువ్వు దేవునికి ప్రత్యేకించబడిన ఒక బలిపీఠాన్ని కడుతున్నావా లేదా, ఆయనకి స్థలం ఇస్తున్నావా లేదా అన్నది నీ యొక్క జీవితంలో నీ యొక్క సక్సెస్ను నిర్ణయిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనం చేస్తున్నాను. విజయం దేవునికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎంత ఎక్కువ స్థానాన్ని ఆయనకిస్తే అంత గొప్ప విజయం దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజున చాలామంది ఆరాటపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, కానీ ఆ ఆరాటంలో, ఆ పోరాటంలో దేవుని మీద నమ్మకం, దేవుని యొక్క కార్యం మీద నమ్మకం పెట్టుకోవడంలో చాలామంది విఫలం అవుతున్నారు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి నువ్వు మననం చేసుకుంటూ, ఆలోచించుకుంటూ, దేవా నా జీవితంలో నీకు మరింత దగ్గర ఇవ్వడానికి నా జీవితంలో నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ, నువ్వెందుకు నీ జీవితంలో దేవునికి అవకాశం కోసం ఎందుకు ఎదురు చూడకూడదో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఆయనకు అవకాశం ఇచ్చావంటే నువ్వు తప్పకుండా విజేతగా నువ్వు మారిపోతావు. ఎందుకనంటే నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము ఆయన ప్రయాణంలో అతడు సక్సెస్ అవ్వడానికి లేదా విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టాడు. ఎక్కడ నివాసం చేసినా, ఎక్కడ గుడారం వేసుకుని అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ఆయన బలులర్పించాడు, ప్రార్థన చేశాడు. అందువల్ల అతను అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు నీ యొక్క విజయం, నీ అపజయం విజయంగా మారాలి అంటే నీవు కూడా తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఉన్న చోట వెంటనే నువ్వు చేసే పని, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే ప్రతి కార్యము దగ్గర, లేకపోతే ఆ కార్యము నువ్వు చేస్తున్న స్థలములో నువ్వు ఎప్పుడైతే ఆయనకు బలిపీఠం కడతావో, ప్రార్థన అనే బలిపీఠము, యాచన అనే బలిపీఠము, ప్రత్యేకంగా ఆయనకు స్థానం ఇచ్చి నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ఆహ్వానిస్తావో అప్పుడు ఆయన అక్కడికి వచ్చి నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో నువ్వు పెట్టే ప్రతి అడుగును ఆయన స్థిరపరిచి ఆశీర్వదిస్తాడు.
ఎందుకనంటే ఈరోజు ఆయన వచ్చాడు అనంటే ఏ అడ్డైన ఆటంకమైన తొలగిపోవాల్సిందే. ఆయన అటువంటి అద్భుతం చేయగలిగిన వాడు నీ జీవితంలో. నువ్వు ఏ దేశంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నా, ఏ ప్రాంతంలో ఉండి ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నా, నీ జీవితంలో ఆయన్ని ఆహ్వానించి నువ్వున్న ప్రాంతానికి, నువ్వున్న చోట ఆయన ఉండాలి. అప్పుడు నువ్వు విజయాన్ని చూస్తావు. నువ్వున్న చోట ఆయన ఉండాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యాన్ని అనుభవిస్తావు. నువ్వున్న చోట ఆయనను గనుక నువ్వు పిలుచుకోగలిగితే నీ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్లుగా నీ జీవితం మారిపోతుంది. ఈ ఉదయకాలం ముందు మరి ఎందుకు నువ్వు అపజయాల్లో బాధపడుతూ, కష్టపడుతూ ఉంటావు? ఆయన్ని ఆహ్వానించుకొని ఆయన యొక్క సన్నిధిలో వర్ధిల్లడానికి ప్రయత్నించి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి అద్భుతమైన జీవితంగా నీ జీవితం మార్చునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి నీకు వందనాలైనా ఈరోజు ప్రత్యేకంగా మీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. నువ్వు వాగ్దానం చేస్తున్నావు నాయనా, ఎక్కడ బలిపీఠం కట్టబడుతుందో, ఎక్కడ నీ ప్రజలు మోకరిస్తారో, ఎక్కడ నీ ప్రజలు చేతులు ఎత్తుతారో, ఎక్కడ నీ ప్రజలు నీ వైపు తిరుగుతారో అక్కడ ఉజ్జీవాన్ని, అక్కడ అద్భుతాన్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఈరోజు ప్రత్యేకంగా నీ వాక్యం ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎంతో కష్టపడుతున్నారు కానీ ఆ స్థలంలోనికి, ఆ కష్టంలోనికి నిన్ను ఆహ్వానించలేకపోతున్నారు. అయ్యా, అందువల్ల మరింత బాధను అనుభవిస్తున్నారు. మరింత శక్తి, మరింత బలము, అదనపు శక్తి, అదనపు ఉజ్జీవాన్ని మేము అనుభవించాలంటే నీ వైపు తిరగాలి. ఈరోజు అటువంటి ప్రభావాన్ని ఆలోచన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మాట్లాడేవని నీ మాటను బట్టి ప్రతి ఒక్కరు నీ వైపు తిరిగి ఆహ్వానించి అద్భుతమైన విజయాన్ని పొందుకునే కృప దయచేయమని. బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి అనారోగ్యం, ప్రతి అప్పు, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి భయంకరమైన బాధలు యేసు నామములో లయమైపోవునుగా. మరింత శక్తితో వర్ధిల్లే కృప భాగ్యమించి ముందు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన గొప్ప విజయాలు మీకు అనుగ్రహించి ఘనమైన సాక్షులను నిలబెట్టును గాక. ఈ వాక్యం దేవునికరంగా ఉంటే మర్చిపోరు కదా, మీరు అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.